నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల పేరు గత కొన్ని రోజులుగా టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ ఫ్యాన్ పేజీలు, గాసిప్ అకౌంట్లు పలు కథనాలు ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ శ్రీలీల టీం, ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ వార్తల్లో 1% కూడా నిజం కూడా లేదు, ఇద్దరు అసలు కలిసిందే లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అసలు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు వైరల్ అయ్యాయి, శ్రీలీల టీం ఏం చెప్పింది, ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఫ్యాన్ పేజీలు, గాసిప్ హ్యాండిల్స్ ఇద్దరిని లీక్ చేస్తూ అనేక పోస్టులు పెట్టడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇద్దరు గత ఏడాది నుంచే డేటింగ్ చేస్తున్నారంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు కూడా ప్రచారం చేశాయి. అంతేకాదు, వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుమలలో ఇద్దరు ఒకే టైంలో దర్శనానికి వెళ్లడం, ముంబైలో జరిగిన టీ20 మ్యాచ్ లో శ్రీలీల టీంలోని ఒకరు తిలక్ వర్మకు సంబంధించిన జెర్సీ ధరించడం వంటి ఘటనలను ఆధారంగా చూపిస్తూ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని నెటిజన్లు కథనాలు అల్లారు. కొంతమంది అయితే ఇద్దరు సీక్రెట్ గా కలుస్తారంటూ ఎడిటెడ్ ఫోటోలు, ఫేక్ పోస్టులు కూడా వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం మరింత వేగంగా పాకడంతో చివరకు శ్రీలీల టీం స్పందించాల్సి వచ్చింది. శ్రీలీల టీం విడుదల చేసిన ప్రకటనలో శ్రీలీల తిలక్ వర్మపై వస్తున్న రూమర్లు పూర్తిగా అబద్ధాలు, ఇద్దరు ఇప్పటివరకు అసలు కలిసింది లేదు, మాట్లాడుకున్నది కూడా లేదు, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదు, ఆధారాలు లేకుండా ఇలాంటి కల్పిత కథనాలు ప్రచారం చేయొద్దు అని స్పష్టం చేసింది. ఇక శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత కూడా ఈ ప్రచారాలను ఖండించారు. ఇలాంటి కథలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదు. శ్రీలీల ప్రస్తుతం చదువులు, సినిమాలపైనే దృష్టి పెట్టింది. జూన్ లో జరిగే నీట్ పీజీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించే సమయం ఇంకా ఉంది అని ఆమె తెలిపారు. అంతేకాదు, గతంలో కూడా కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల పేరు లింక్ చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, అవన్నీ కూడా నిరాధార ప్రచారాలేనని స్వర్ణలత గుర్తు చేశారు. మరోవైపు ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియా ఊహాగానాల వల్లే పెద్దదైందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల తన సినిమా ప్రాజెక్ట్ చదువులపైనే ఫోకస్ పెట్టిందని ఆమె టీం క్లారిటీ ఇచ్చింది.